కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో సిరాజ్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ నడుం బిగించింది. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి సిరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయలతో పాటు ఒక ప్లాట్ను కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబానికి చోదోడు వాదోడుగా జనసేన పార్టీ నంది గ్రూప్ సంస్థ నుంచి సహకారం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల నగదును సిరాజ్ కుటుంబానికి శ్రీధర్ రెడ్డి అందజేశారు. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన సిరాజ్ చనిపోవడం బాధాకరమైందని, ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదన్నారు శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న జన సైనికులు పవన్ అభిమానులతో మాట్లాడి సిరాజ్ కుటుంబానికి పార్టీ తరపున వారి బ్యాంక్ అకౌంట్కు సాయం అందేలా చేస్తామని పవన్ అభిమానులు తెలిపారు. పంపించడం జరిగింది, వాళ్ళకు కుటుంబానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీకు మేము సహాయం చేస్తాం, మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు ఖర్చులకు ఒక 50,000 ఇస్తున్నాము. సోమవారం ఒక 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య పేరు మీద బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంటి స్థలము ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా జనసేన అభిమానుల తరఫున ఇంకా వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రన్న బీమా కింద కూడా గవర్నమెంట్ ద్వారా కూడా డబ్బు తెప్పించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ కుటుంబానికి తప్పకుండా అండగా ఉంటాము. हमारे को सारे के नहीं है तो हमें 50,000 दिए हैं. आज का खर्चा को फिर 5 लाख देतू बोली, फिर को फ्लैट देतू बोली, अभी हेल्प करतू बोली. हमारा अच्छा करी नायम करी सार हमारे को आए हैं तो हमें सार करना वो हेल्प भी करतू बोली. पवन कल्याण హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి పరామర్శించడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని మన నంద్యాల జనసేన అభ్యర్థి శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి ఈరోజు ఉదయం తీసుకెళ్ళాము. ఆయన తక్షణ సహాయం కింద ఒక 50,000 రూపాయలు ఇచ్చారు. ఒక 2 రోజుల్లో ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము మరియు ఒక ఫ్లాట్ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేసి ఇస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఇదే కాకుండా మేము మా జనసేన పార్టీ తరఫున కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్ అది తీసుకున్నాము. మా జన సైనికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జన సైనికులందరికీ కూడా ఆ అకౌంట్ నెంబర్ పంపించి ఎవరి తోచిన సహాయం వాళ్ళు చేసే విధంగా చేసి, అదే కాకుండా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్ళాం నిన్ననే. అక్కడి నుంచి కూడా త్వరలో ఒక ప్రకటన వెలువడుతుంది. కాబట్టి ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు, ఆ భార్య పిల్లలకు అందరికీ కూడా జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి. Please subscribe New Waves.